హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బీట్రూట్ వేపుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. బీట్రూట్ వేపుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 1/2 కేజీ బీట్రూట్ని పీల్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 2 చెంచాల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, 3 టీ స్పూన్ల శనగపప్పు, 3 టీ స్పూన్ల మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. బీట్రూట్ వేపుడులోకి పప్పులు ఎక్కువగా వేయడం వలన పప్పుల కమ్మదనంతో బీట్రూట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగాక అందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసి అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేయాలి. బీట్రూట్ ముక్కల్ని వేశాక అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించాలి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఈ విధంగా ఫ్రై లాగా చేసి పెట్టొచ్చు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే బీట్రూట్ ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ను వేసుకొని అంతా మరోసారి కలిపి ఇంకాస్త మగ్గే విధంగా మూత పెట్టి మగ్గించాలి. మరి కాసేపటికి బీట్రూట్ ఇంకాస్త మగ్గిపోయింది. బీట్రూట్ని పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి జ్యూస్ రూపంగానో ఈ విధంగా వేపుడుల రూపంగానో చేసి పెట్టొచ్చు. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా వీక్లీ వన్స్ అయినా పిల్లలకు పెట్టండి. ఈ విధంగా బీట్రూట్ అంతా మగ్గాక ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఈ విధంగా అంతా కలిపాక ఇందులోకి మనం ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. 1/2 కప్ ఎండు కొబ్బరి తురుమును వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బీట్రూట్ ఫ్రైలో ఎండు కొబ్బరి వేయడం వలన వేపుడు చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. రెసిపీ ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. బీట్రూట్ వేపుడు చపాతీతో అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.